శ్రీవల్లి ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉండగా ఒక వ్యక్తి బైక్ నడుపుకుంటూ వస్తూ ఉంటాడు. అదిగో అమ్మి వస్తున్నాడు అని వైజయంతి ఎక్సైటింగ్గా చెప్తూ ఉండగా వెళ్ళండి వెళ్ళండి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పిరండి అని నిషి వెటకారంగా అనడంతో అయ్యో అంటుంది వైజయంతి. ఇక ఆ వ్యక్తి వచ్చి శ్రీవల్లి ముగ్గు వేస్తున్న చోటే స్కిడ్ అయినట్టు జారి శ్రీవల్లిపై పడిపోగా శ్రీవల్లి కింద పడిపోతుంది. తనపై కలర్స్ పడిపోతాయి. దాంతో నిషి వైజయంతి చూసి నవ్వుకుంటారు. ఇక ఏ బాబు లే అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. ఇక పైకి లేచిన అతను అయ్యో సారీ మేడం, నేను పక్కింట్లో పని చేస్తాను, కూరగాయలకి వెళ్ళి చాలాసేపు అవుతుంది, లేట్ అవుతుందని కంగారుగా వస్తుంటే ఇక్కడే స్కిడ్ అయింది మేడం, కింద పడిపోయాను, నేను ఒక అనాథని మేడం, పక్కింట్లో పని చేసుకుంటున్నాను, నాకేం తెలీదు మేడం సారీ అంటుండగా అనాథ అన్న మాట విన్న శ్రీవల్లి కరిగిపోతుంది. అయ్యో నువ్వు అనాథవా అని అంటుండగా అవును అంటాడు అతను. నా పేరు ప్రకాష్, మీ పేరు అని అడగగానే శ్రీవల్లి అంటుంది. ముందుగా ఆ బైక్ తీ అనడంతో బైక్ తీస్తాడు అతను. ఇక కూరగాయలన్నీ సంచిలో వేస్తూ ఆ సంచిని అతనికి ఇస్తూ ఉండగా వెనకాల నుండి వైజయంతి ఏ శ్రీవల్లి ఏం చేస్తున్నావు, అతనెవరు అని గట్టిగా అరవడంతో ఆ సంచి లాక్కొని అతను ప్రకాష్ బండి మీద వెళ్ళిపోతూ ఉంటాడే. ప్రకాష్ ప్రకాష్ ఇదిగో అని అంటూ తన చేతిలో ఉన్న గిఫ్ట్ లాంటి ఐటమ్ని శ్రీవల్లి అతనికి ఇస్తున్నా కూడా అతను వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎవడేవాడు, ఏం చేస్తున్నావు అని అంటూ ఉండగా నాకేం తెలియదమ్మా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. తెలియకుండానే వాడు నీకు గిఫ్ట్ ఇచ్చాడా అని అంటూ వైజయంతి అంటూ నిలదీస్తూ ఉండగా ఇక్కడ కాదు ఇంట్లో చెప్పండి దీని సంగతి అని నిషి అనడంతో శ్రీవల్లిని లాక్కొని వచ్చి హాల్లోకి విసిరేస్తుంది వైజయంతి. ఏ మనిషివేనా, ఆడపిల్లని అలా కిందికి విసిరేస్తావా అని సుధాకర్ తిడుతూ ఉండగా అది చేసిన పని నేను కాబట్టి కిందికి విసిరేశాను, మీ అందరికీ తెలిస్తే ఇంటి నుండి బయటికి గెంటేస్తారు అంటూ ఉండగా చెల్లి ఏం చేసింది అని అంటూ ఉంటాడు కేదార్. ఏం చేసిందా, గేటు బయట ఒకరిని పెట్టుకొని వాడితో కులుకుతుంది అనడంతో ఒక్కసారిగా జగదాత్రి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది. ఒక ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నారని గ్రహించండి, పెళ్ళి కాని ఆడపిల్ల క్యారెక్టర్పై మచ్చ వేయకండి అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఓహో ఊర్లో ఇంతమంది అమ్మాయిలు ఉండగా వాడు వచ్చి దీని దగ్గరే కింద పడాలా, దీని దగ్గరే ఈ గిఫ్ట్ బాక్స్ ఇచ్చి వెళ్ళాలా అని అంటూ ఉండగా నాకెవరో నిజంగా తెలీదు వదినా అని శ్రీవల్లి అమాయకంగా చెప్తూ ఉంటుంది. ఓహో నీకేం తెలియందే, ఈ డబ్బా నీకు ఇచ్చి వెళ్ళాడా అని గిఫ్ట్ బాక్స్ని ఇసిరేస్తాడు. ఇక తనని చెప్పనివ్వండి పిన్ని అని కౌశికి అనడంతో ప్రకాష్ అంట అతను అనాథ, అంతకు మించి నాకేం తెలియదక్క అని అనడంతో ఏం తెలియదట కానీ పేరు ప్రకాష్ అని అతను ఒక అనాథ అని మాత్రం తెలుసంట, అతని పేరు నీకెలా తెలిసింది అని నిషి అంటుండగా అవును శ్రీవల్లి అతని పేరు నీకెలా తెలిసింది అని యువరాజ్ కూడా అడుగుతూ ఉండగా అతనే చెప్పాడు అని అంటూ ఉంటుంది. పేరు చెప్పి పరిచయం చేసుకొని గిఫ్ట్ కూడా ఇచ్చి వెళ్ళాడట, చి ప్రేమ కొంచెం కూడా బుద్ధి లేదు అని తిడుతూ ఉండగా తనని మొత్తం చెప్పనివ్వండి అనడంతో జరిగిందంతా చెప్పేస్తుంది శ్రీవల్లి. అతను స్పీడ్గా రావడం, కింద పడిపోవడం, తను కింద పడిపోవడం, రంగులన్నీ మీద పడడం, కూరగాయల సంచిని అందివ్వడం, ఆ గిఫ్ట్ బాక్స్ ఇచ్చేలోపే అమ్మ రావడం, అతను పారిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి అని శ్రీవల్లి చెప్తుండగా ఓహో మీరు మాట్లాడితే తప్పు లేదు కానీ నేను వస్తే తప్పొచ్చిందా, ఏ తప్పు చేయనప్పుడు తను నన్ను చూసి ఎందుకు పారిపోవాలి అని అంటూ ఉంటుంది వైజయంతి. నీతో ఇలా కాదు అని అంటూ కిచెన్లోకి వెళ్ళి ఒక అట్లకాడని స్టవ్ మీద వేడి చేసి తీసుకొస్తూ ఉంటుంది. నేనేం చేయలేదు వదినా, నిజంగా నేను చెప్పిందంతా నిజమే అని జగదాత్రిని అడుగుతూ ఉంటుంది శ్రీవల్లి. ఇక కోపంగా వచ్చిన వైజయంతి శ్రీవల్లి చేతిని లాగి శ్రీవల్లి చేతి పైన వాత పెట్టబోతూ ఉండగా కేదార్ మధ్యలో చేయి పెట్టేస్తాడు. దాంతో శ్రీవల్లి పెట్టే వాత కేదార్ చేయి పైన పడుతుంది. అయ్యో అని అందరూ అంటారు. ఇక సుధాకర్ ఎంత పని చేశావే అని తిడుతూ ఉంటాడు. కేదార్ చెయ్యి రెడ్గా కమిలిపోతుంది, వాత గట్టిగానే పడుతుంది. శ్రీవల్లి కూడా షాక్ అవుతుంది. అప్పుడు వైజయంతి
ఎందుకలా చెయ్యి అడ్డం పెట్టావయ్యా? తను తప్పు చేసింది కాబట్టి నేను వాత పెట్టాలి అనుకున్నాను అంటూ ఉండగా, కేదార్ నా చెల్లి తప్పు చెయ్యదు, నేను నమ్మాను, తనపై చిన్న గీత కూడా పడకుండా నేను చూసుకుంటానని నాకు నేనే మాట ఇచ్చుకున్నాను. అందుకే మీరు వేసే శిక్షకి నేను తలవంచాను పిన్ని అంటూ ఉండగా, తను మీ చెల్ల, నీకెప్పుడు తెలిసింది, ఎవరు చెప్పారు అని అంటూ ఉండగా, ఒకరు చెప్పడమేంటి, తను నన్ను అన్నయ్య అని పిలిచినప్పుడే నాకు చెల్లయింది కదా అని కేదార్ అంటుంటాడు. ఓహో అలా వచ్చావా అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. కౌశికి మాటలతో చెప్పాలి కానీ ఇలా ఇంత గొడవ చేయడం ఏంటి పిన్ని అని అంటూ ఉంటుంది. కౌశికి కూడా వైజయంతినిచ్చి వెదవసంత ఎంత చెప్పినా అర్థం కాదు, దాన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక నీకేం కాదు అని కౌశిక్కి కూడా నచ్చజెప్తూ ఉంటుంది. మరోవైపు నిషిక వైజయంతి కూడా వాళ్ళు వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో కోపంతో రగిలిపోతూ ఉంటారు. మనం వేసిన ప్లాన్స్ని చెడగొట్టడమే వాళ్ళ పని అని అంటూ ఉంటుంది వైజయంతి. వాళ్ళు ఉండగా మనం ఏం చేయలేమని నేను చెప్పలేదా అంటూ ఉంటుంది నిషి. ఈసారి వేసే ప్లాన్తో తను ఖచ్చితంగా ఇంటి నుండి వెళ్ళిపోవాలి, గట్టిగా వేయాలి అని వైజయంతి అంటూ ఉండగా, పెళ్ళికి ముందు తప్పులు చేయడం ఎందుకు, ఇలా మా నెత్తి మీద గుదిపండలని పెట్టడం ఎందుకు, ఆయనొకరిని మీరొకరిని మా నెత్తి మీద పెడితే వాళ్ళు వచ్చి మా తలలపైన తాండవం చేస్తున్నారు చి అని విసుక్కుంటుంది నిషి వైజయంతిని చూసి. ఏ అమ్మి, ఇంకా తను నా బిడ్డే అనుకుంటున్నావా అని అనగానే, కాదా, పెళ్ళికి ముందు తప్పు చేసి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు, అసలు ఇన్నాళ్ళు మిమ్మల్ని అత్తయ్య అని ఎలా పిలిచానో నాకు అర్థం కావట్లేదు అని నిషి విసుక్కుంటూ అవమానిస్తూ ఉంటుంది. దాంతో వైజయంతి కోపంగా నిషిక పీక పట్టుకొని, నేను చిత్తూరు బిడ్డని, నాకు ఒక క్యారెక్టర్ అంటూ ఏడ్చింది, నేను పెళ్ళికి ముందు ఏ తప్పు చెయ్యలేదు, అది నా బిడ్డ కాదు, ఈ వైజయంతికి నానానికి ఒకవైపు మాత్రమే చూసావు, రెండో వైపు చూడాలి అనుకుంటే మాత్రం మాడి మసైపోతావు, ఇంకొకసారి అది నా అక్రమ సంతానం అన్న మాట నీ నోటి వెంట వచ్చిందనుకో, నిన్ను పాతి పెట్టడానికి కూడా నేను వెనకాడను, నా యువరాజ్కి నేను రెండో పెళ్లి చేసేస్తా అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోగా, ఏంటి తప్పు చేసి ఇంకా నన్నే అంటుంది, నువ్వు చిత్తూరు బిడ్డవైతే నేను తెలంగాణ కోడల్ని, నా సంగతి కూడా చూపిస్తా అని అంటూ రూమ్ బయటికి వస్తూ మెడని నొక్కుకుంటూ, అందరూ నాపై దాడి చేసేవాళ్ళే, ఈ ఇంట్లోకి వచ్చాక పిచ్చి పడుతుందో, పిచ్చి పట్టిన వాళ్ళే ఈ ఇంట్లోకి వస్తారో తెలియదు అని అంటూ ఉండగా కౌశికి ఎదురుపడుతుంది. అమ్మ అత్త అయిపోయింది, ఇప్పుడు వదిన అని నిషిక విసుక్కుంటూ ఉండగా, నీతో మాట్లాడాలి అంటుంది కౌశికి. ఏంటో ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకో అంటూ ఉండగా, ఏ తప్పు చేసి మళ్ళీ నెత్తి మీదికి కుటుంబం మీదికి ఏ సమస్య తీసుకొస్తావో భయంగా ఉంది అని కౌశికి అనగానే, ఎప్పుడు అలాగే చేస్తానా, నేనేం చేశాను అంటూ ఉండగా, ఇంద్రానికి ఇంటి గడప తొక్కే కూడా అర్హత లేదు, అటువంటిది అప్పు తీసుకున్నావు, నిన్న హాస్పిటల్ నుండి ఫ్రెండ్స్ పిలిచారని మాయమైపోయావు, ఏం చేస్తున్నావో ఏమో, యువరాజ్ని ఇప్పుడే దారిలో పెడుతున్నాం, నువ్వు మళ్ళీ కష్టాలు తేకు అని అంటుండగా, అంటే యువరాజ్ చేసిన పనులు నేను చేస్తాననుకుంటున్నారా, నన్ను అనుమానిస్తున్నారా, మీరేం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది నిషిక. జాగ్రత్తలు చెప్తున్నా అని కౌశికి అనగానే, ఇది జాగ్రత్తలు చెప్పినట్టు లేదక్క, మా తప్పులు ఎత్తి చూపినట్టుంది అంటుంటాడు యువరాజ్. సైలెంట్ అయిపోతుంది కౌశికి. మరోవైపు కేదార్ చేతికి గట్టిగా ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది జగదాత్రి. అబ్బా ప్లీజ్ నొస్తుంది అంటూ ఉండగా, ఇంతసేపు చేయి పెట్టినప్పుడు తెలియలేదా, శ్రీవల్లి చేతిని పక్కకి తీసేస్తే సరిపోతుంది కదా, నీ చేయి పెట్టడం ఎందుకు అని కసురుతూ ఉంటుంది జగదాత్రి. పిన్ని గుచ్చి నీకు తెలుసు కదా, ఆ వాత ఆపితే మళ్ళీ ఇంకేం చేస్తుందో అని భయపడ్డాను అంటాడు కేదార్. పాపం శ్రీవల్లి చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగింది, తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఉంటుంది ధాత్రి. అవును అంటాడు కేదార్. అప్పుడే శ్రీవల్లి వచ్చి అన్నయ్య అంటూ కేదార్ని వాటేసుకొని ఏడుస్తూ ఉంటుంది. నాకు నొప్పి లేదమ్మా అంటుండగా, నువ్వు నోటితో చెప్పకపోయినా నీ కళ్ళలో నాకు బాధ తెలుస్తుందన్నయ్య, నేనేమవుతాను నీకు, నన్ను ఎందుకు అలా ప్రొటెక్ట్ చేస్తున్నావు అంటుండగా, అన్నయ్యగా పిలిచినప్పుడే నువ్వు నా చెల్లివి తల్లి, ఇప్పుడు ఏమి కానని ఎందుకు అంటున్నావు అని కేదార్ బాధగా అడుగుతూ ఉంటాడు. నేను ఒక అనాథని అని మాట పూర్తి చేయకముందే అక్క అన్న వదిన ఉన్నప్పుడు నువ్వు అనాథవి ఎలా అవుతావు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఇక
అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. అతను ఎందుకు వచ్చాడో, ఎందుకు అలా పడ్డాడో, నాకెందుకు గిఫ్ట్ ఇచ్చాడో, ఎందుకు వెళ్ళిపోయాడో అంటూ ఉండగా అవన్నీ మేం బయట పెడతాం, నువ్వు టెన్షన్ పడకు అని జగదాత్రి అంటూ ఉంటుంది. వైజయంతి కుట్రని బయట పెట్టగలరా జగదాత్రి కేదార్? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.